నమస్కారం. నా పేరు జయపూజ. హెచ్ఈసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పటి ప్రపంచంలో కాలుష్యం అనేది మనం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య. కాలుష్యం మన ఆరోగ్యానికి, మన పర్యావరణానికి ఎంతో హాని చేస్తుంది. అందులో నీటి కాలుష్యం, నేల కాలుష్యం, గాలి కాలుష్యం ముఖ్యమైనవి. వీటి వల్ల మన మానసిక ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. గాలి కాలుష్యం, ఫ్యాక్టరీలు, వాహనాలు విడుదల చేసే పొగ గాలి వల్ల గాలి కాలుష్యం అవుతుంది. దీనివల్ల ఆ గాలి పీల్చే ప్రతి ప్రాణికి హాని కలుగుతుంది. ధూళి వల్ల ఆస్తమా, అలాగే ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయి. నేల కాలుష్యం, రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడడం వల్ల భూమి దాని శక్తిని కోల్పోతుంది. తినడం వల్ల ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. అలాగే అందులో ఉండే చిన్న చిన్న జీవులు కూడా క్షీణిస్తున్నాయి. నీటి కాలుష్యం, ఫ్యాక్టరీలు, కర్మాగారాల వ్యర్థాలు, చెత్తను నీటిలో వేయడం వల్ల నీటి కాలుష్యం అవుతుంది. ఆ నీటిని తాగిన ప్రతి జీవి ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల జలజీవులు కూడా నశిస్తున్నాయి. మానసిక ఆరోగ్యం, కాలుష్యం, ఒత్తిడి వల్ల మన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల టెన్షన్, డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. మనం మన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. అందుకు మనం ఇలా చేయాలి: ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, నీటిని వృధా చేయకూడదు. మనం మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వ్యాయామాలు చేయాలి, శుభ్రతను పాటించాలి. అలాగే మనం కూర్మ గ్రామం వంటి గ్రామాలను ఆదర్శంగా తీసుకొని విద్యుత్ వాడకుండా, అలాగే రసాయన ఎరువులు వాడకుండా పంటలు పండించుకుంటూ వారిలాగా పాతకాలం పద్ధతిలో జీవనాన్ని కొనసాగించాలి. దానివల్ల కాలుష్యం తగ్గుతుంది. కాబట్టి పర్యావరణాన్ని మనం రక్షిస్తే పర్యావరణం మనల్ని రక్షిస్తుంది. ధన్యవాదాలు.